అటు జమిలి బిల్లుపై కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని కేంద్రం నియమించింది. మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనం చేయాలని సూచించింది. ఈ జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనంకు 3 నెలల కాల పరిమితిని విధిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. ఇక జేపీసీలో కాంగ్రెస్ నుండి 4 సభ్యులకు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. జమిలి బిల్లుపై కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని కేంద్రం నియమించింది. మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి స్థానం కల్పించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనం చేయాలని సూచించింది. ఈ జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనానికి సంబంధించి 3 నెలల కాల పరిమితిని విధించినట్టు తెలుస్తోంది. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. జేపీసీలో కాంగ్రెస్ నుండి 4 సభ్యులకు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీద కేంద్ర ప్రభుత్వం కొంత స్పీడ్ అవుతుంది. జమిలి ఎన్నికలకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, జమిలి ఎన్నికల బిల్లు ఎన్నికలకు పార్లమెంట్ ముందుకు రాగా విపక్షాలు వ్యతిరేకించడం వల్ల జేపీసీకి పంపడం తమకేం అభ్యంతరం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేను లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయి. అయితే బిల్లు ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సీటింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ జమిలి కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని కేంద్రం నియమించింది. మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు కూడా స్థానం కల్పించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనం చేయాలని కూడా సూచించింది. ఈ జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు అధ్యయనం 3 నెలలు కాల పరిమితిని విధించినట్లు కూడా తెలుస్తోంది. పార్టీ బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. అయితే జేపీసీలో కాంగ్రెస్ నుంచి 4 సభ్యులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్న జరిగే సాధారణ ఎన్నికల అనంతరం లోక్సభ తొలి డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అపాయింటెడ్ డేగా పిలిచే ఆ తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలకు కూడా లోక్సభ కాల పరిమితితో పాటే ముగిస్తాయి. ఆ తర్వాత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో కూడా జరుగుతాయి. లోక్సభ గాని అసెంబ్లీ కానీ పూర్తి కాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికి ఎన్నికలు జరుగుతాయని కూడా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల జమిలి విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుందనేది కూడా మరో వాదన నడుస్తోంది. ఉదాహరణకు 2029 మేలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే 19వ లోక్సభ మొదటి సీటింగ్ తేదీని రాష్ట్రపతి జూన్ 1గా నిర్ధారిస్తే ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ కూడా ఆ లోక్సభతో పాటే ముగుస్తాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్,
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2004 నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ కూడా ఇదే విధానం కొనసాగుతుంది. అయితే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లకు తదుపరి అసెంబ్లీ ఎన్నిక 2028 నవంబర్, డిసెంబర్ లో జరిగి 2033 నవంబర్ వరకు కూడా మనుగడలో ఉంటాయి. అంటే 2029లో ఏర్పడే 19వ లోక్సభ కాల పరిమితి 2034లో ముగియనందున 2032లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2034 లోక్సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే 6 నెలల వ్యవధి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు అంటున్నారు. అయితే 2028 జూన్ నెలలో జరిగే కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలు అసెంబ్లీలు 2033 మే, జూన్ లో ముగుస్తాయి. 2034లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే వాటికి రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక సందేహాస్పదంగా ఉంది. ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో ముందు వెనుక ఎన్నికలు ఉండడం ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఈ మేరకే ఈ జేపీసీ కమిటీ కూడా ఏర్పాటు, జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సో ఈ నేపథ్యంలో దీన్ని కాస్త ఎక్స్పిడైట్ చేసి వీలైనంత త్వరగా కూడా ఈ దీంట్లో అపోజిషన్ పార్టీస్ ఏం అబ్జెక్షన్స్ చెప్తున్నాయి, అంతే పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిగాకే కూడా తదుపరి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం దీనిపైన కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా తీసుకుని అనేది కూడా మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. శివ, ఏపీసీలోని ఈ 31 మంది ఎంపీల్లో ఎవరైనా తెలుగు వారు ఎవరైనా ఉన్నారా శ్రీచరణ్? ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఈ 31 మందికి సంబంధించిన పూర్తిగా ఇంకా వివరాలు అనేది తెలియాల్సి ఉంది. ఈ 31 మందిలో ఎవరెవరిని నియమించారనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అనేది ఇంకా ఇంతవరకు క్లియర్ గా డిస్ప్లే అవ్వలేదు బయటికి. ఈ రోజు సాయంకాలం కల్లా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందే అవకాశం ఉంది. శివ, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ కావచ్చు, లేదంటే ఇటు ప్రియాంక పేరు కూడా కొత్తగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ప్రియాంక పేరు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా శ్రీచరణ్? డెఫినెట్ గా అయితే ఇద్దరికల్లో ఎవరికైనా ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉంది. సేమ్ టైం కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు అయితే రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ ఇద్దరికల్లో ఒకరికి జేపీసీ మెంబర్లుగా చోటు ఉండే అవకాశం ఉంది. శివ.